పిల్లలు ఈ దినం ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. దిస్ ఈస్ ద లాస్ట్ వీక్ ఆఫ్ దిస్ ఇయర్. సో ఐ వుడ్ రిమైండ్ ఎ పర్సనాలిటీ, ఒక వ్యక్తిత్వాన్ని మనము చూద్దాం. ఆయన ఎలాంటి వాడు అన్న విషయాన్ని దినము జ్ఞాపకం చేసుకున్నాం. క్రైస్తవ జీవితం అనేది సునాయాసంగా జీవించే జీవితం కాదు. ఇట్ ఈజ్ ఎ డిసిప్లిన్డ్ లైఫ్. ఈ మధ్యకాలంలో ఒక అక్క చెల్లెళ్ళు ఉన్నారు. వారిలో మరి ఒక హాస్టల్లో చదువుతుంది, ఇంకొక ఆమె ఇంటి దగ్గర నుంచి చదువుతా ఉంది. ఒక పాస్టర్ కుమార్తె. మధ్యకాలంలో వారు నన్ను కలిసినప్పుడు నేను అడిగాను, నీకు ఎట్లా అనిపిస్తుంది హాస్టల్ లైఫ్ అంటే? ఫస్ట్ అయితే చాలా బాగా అనిపించింది అంకుల్, కానీ తర్వాత చాలా కఠినంగా అనిపించింది. ఎందుకంటే 5 o'clock లేపుతారు, దాని తర్వాత చదవమంటారు, ప్రార్థన ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. ఇట్స్ వెరీ హార్డ్ అని జ్ఞాపకం చేసింది. క్రిస్టియన్ లైఫ్ కూడా అలాంటిది ఎప్పుడారా. ఇట్ ఈస్ ఎ డిసిప్లిన్ లైఫ్. ఊరికనే తమాషాగా నేను క్రైస్తవుడిని పరలోకంగా వెళ్ళిపోతా, దట్ ఈస్ నాట్ ట్రూ. ఇట్ ఈస్ ఎ డిసిప్లిన్ లైఫ్. ఒక క్రమమైన జీవితం, కేర్ఫుల్గా జీవించే జీవితం, పూర్తి మనస్సుతో ఆయన్ని ప్రేమించే జీవితం, ఎక్కడ కూడా డిసానెస్టీ అంటే అన్యాయము ఉండకుండా జీవించే జీవితం, నమ్మకంగా జీవించే జీవితం అన్న విషయాల్ని మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి. ఈ దినం ఈ భాగం మనం చదువుకున్నటువంటి భాగాన్ని మనం చూసినట్టయితే, అభినాన ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయాడు. ఆయన ప్రాణము మరి సిలువ మీద నుండి వెడలిపోయింది. నా తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. అలాంటి సందర్భాలలో మరి శిష్యులందరూ చెదిరిపోయారు. నోబడీ వాజ్ దేర్ అట్ ద ఫుట్ ఆఫ్ క్రాస్ అన్లెస్ జాన్ వాజ్ ద ఓన్లీ వన్ హూ వాజ్ స్టాండింగ్ దేర్. అలాంటి గడియలలో, అందరూ కూడా వెళ్ళిపోయినటువంటి గడియల్లో ఎవరు ముందుకు వచ్చి ధైర్యముతో యేసు నావాడు అని చెప్పే మరి లేని గడియలలో ఒక వ్యక్తి పిలాతు దగ్గరికి వెళ్ళాడు. పిలాతు దగ్గరికి వెళ్ళి, నాకు యేసు దేహం కావాలి అని అడిగాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ధైర్యం కలిగిన పేతురా కాదు, లేకపోతే ఉరుమడి బలము కలిగి ఆకాశానికి ఉరుము తెప్పిస్తాం అన్న యోహాను యాకోబుల కాదు, యేసు గుండెల మీద ఆనుకొని ప్రేమించిన యోహానా కాదు. ఒక వ్యక్తి, అన్నిటికీ అతీతమైన వ్యక్తి, అన్నిటినీ అధిగమించగలిగిన వ్యక్తి, భయంకరమైనటువంటి మరి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి వ్యక్తి, కఠోరమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి వ్యక్తి, చీకటి కలిగినటువంటి ఆ ఘడియల్లో ఒక ఘనమైన నిర్ణయాన్ని తీసుకున్న వ్యక్తి అరిమత్తయి యోసేపు. దాట్ ఈస్ ద నేమ్ విచ్ వీ ఆల్వేస్ టాక్ లెస్ అబౌట్ హిమ్. ఆయన గురించి చాలా తక్కువగా క్రైస్తవ సమాజం మాట్లాడతారు, పెద్దగా ఘనంగా ఆయన గురించి మనము ఎక్కువగా చెప్పుకోం. కానీ ఆయనను గురించి అన్ని సువార్తల్లో రాయబడది. ఏదో ఒక భాగం అన్ని సువార్తల్లో రాయబడకుండా ఉంటుంది, కానీ దిస్ ఈజ్ ఎ పోర్షన్ విచ్ ఆల్ గాస్పల్స్ రికార్డ్ అబౌట్ అరిమత్తయి యోసేపును గురించిన భాగాన్ని మనము చూడగలుగుతున్నాం. మీరు వీడియో ద్వారా కానీ లేకపోతే రాసుకొని కానీ ఈ 4 భాగాలు మనం చదవలేం, కానీ ఒక భాగంలో మనం నిలిచి చదువుకుందాం. మత్తయి రాసిన సువార్తలు 27 నుంచి 57వ వచనం 60 వచనాల వరకు మనము చూడగలుగుతాం. మాథ్యూ చాప్టర్ 27, 57 to 60th verse వరకు మనం చూడగలుగుతున్నాం. ఆయన గురించి అక్కడ రాయబడిన కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఏంటంటే, ఆయన సీక్రెట్ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని తెలియజేసింది. అంతేకాదు, పిలాతు దగ్గరికి ఒక ఫ్రెండ్ నడిచి వెళ్ళినట్లుగా, స్నేహితునిగా వెళ్ళినట్లుగా ఆయన పిలాతుకు స్నేహితునిలాగా కనబడతా ఉంది. అంతేకాకుండా హీఈస్ ఎ వెరీ రిచ్ మ్యాన్ అని మత్తయి జ్ఞాపకం చేయడం మనం చూస్తున్నాం. మార్కు రాసిన సువార్త
మరి 15వ అధ్యాయం 43 నుంచి 46 వచనాల వరకు మనం చూసినట్టయితే హీఈస్ ఎ మోల్డ్ మ్యాన్. ఒక పదం వాడబడ్డది, అరిమత్తయి యోసేపు తెగించి అనే పదాన్ని మనము చూడగలుగుతాం. ఈజ్ ఎ బోల్డ్ మ్యాన్. హీ వాజ్ ఎ రిచ్ మెంబర్ ఇన్ ద సెన్హెద్రన్ సభలో ఆయన మరి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనము చూస్తున్నాం. అంతేకాదు, హీ వాజ్ లుకింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసిన వీరుల్లో ఒక వాడన విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 50 నుంచి 54 వచనాల్లో చూసినట్టయితే ఆయన యూదుల పట్టణ సభ్యుడు అని ఆయన గురించి పరిగణించబడది. ఆయన నీతిమంతుడు అని పరిగణించబడ్డది. ఆయన సజ్జనుడు అని పరిగణించబడ్డది. ఆయన మరి సన్హెద్రన్ సభ యొక్క నిర్ణయాన్ని రిజెక్ట్ చేసిన వాడు అని రాయబడ్డది. ఆయన దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తిగా ఆ వచనాలు మనము చూడగలుగుతాం. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 38 నుంచి 42 వచనాల వరకు చూసినట్టయితే స్ట్రైట్ అవే జాన్ రైట్స్ దట్ హీ ఈజ్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు అన్ని వచనాలలో ఉన్న సత్యాలను మనము చదువుకోగలిగాం. మీకు ఒకవేళ వచనాలు మిస్ అయిపోయినట్లయితే click to the YouTube channel and then find out all these verses. పిల్లలు, దినము అరిమత్తయి యోసేపు జీవితానికి ఈ దినం మనం నేర్చుకోబోయే పాఠానికి ఏమి సంబంధం అన్న విషయాల్ని ఈవేళ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు క్రీస్తు గురించి అరిమత్తయి యోసేపు ఏమనుకున్నాడంటే, వద్దులే ఇప్పుడు ఎందుకు ఆయన గురించి అందరి ముందు నేను చెప్పాలి, నేను కామ్గానే ఉంటా. ఇప్పుడు నేను చెప్తే నా మెంబర్షిప్ సీట్ పోతుంది, సన్హెద్రన్ సభలో నా స్థానం పోతుంది. పిలాతు దగ్గర నాకు పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉండవు, యేసును వెంబడించే ఆ ముఠాకు సంబంధించిన వాడు అనుకుంటాడు పిలాతు. కనుక నేను ఇప్పుడు చెప్పను, ఇప్పుడు నేను మౌనంగానే ఉంటాను అనుకున్న అరిమత్తయి యోసేపును చూస్తున్నాం. ఆయనకున్నటువంటి మరి ప్రెస్టీజియస్ లెవెల్ ఆఫ్ ఫ్రెండ్స్ని పోగొట్టుకుంటాను అనే ఒక ఆలోచన కలిగి ఆయన సీక్రెట్ డిసైపుల్గా ఉండడం మనము చూస్తాము. ఈజ్ ఫాలోయింగ్ జీసస్ ఫర్ మెనీ మరి ఇయర్స్, కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఆయన యేసును వెంబడిస్తున్నాడు. యేసు మెస్సయాన్ని గుర్తెరిగాడు, యేసును ప్రభువుగా గుర్తెరిగాడు, యేసును రాజుగా గుర్తెరిగిన అనుభవాలు కలిగిన ఒక వ్యక్తి ఇప్పటి వరకు షాడోలో ఉండిపోయాడు. హీ డజంట్ వాంట్ టు కమ్ అవుట్ అండ్ ప్రొక్లెయిమ్ దట్ జీసస్ ఇస్ మై లార్డ్. ప్రభు ఏనే యేసు నా దేవుడు అని పలకలేని వ్యక్తిగా మనము ఈ వచనాల్లో మనము చూడగలుగుతున్నాము. ఆయన ఇలా ఎందుకు అనుకున్నాడో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే తన హోదా పోతుందని, తన స్థితిగతి మారిపోతుందని, పిలాతుతో తనకున్న బంధం పోతుందని, తన ధనవంతులైన స్నేహితుల్ని పోగొట్టుకుంటాను అన్న ఆశతో ఆయన రహస్యంగానే ఆయన ఉండాలని ఆశపడ్డాడు. యేసు శిలువ పైన మరణించాడు. ఆయన ఆత్మ వెడలిపోయింది. అప్పుడు ఆయనకు జ్ఞాపకం వచ్చింది, నేను ఈ సమయంలో మౌనంగా ఉంటే నా మౌనం అంగీకారం అయిపోతుంది. కనుక నేను మౌనంగా ఉండడం మంచిది కాదు అనే ఒక నిర్ణయం ఆ ఘడియల్లో, ఆ యొక్క చివరి నిమిషాలలో అరిమత్తయి యోసేపు తీసుకున్నాడు. నేను ఈవేళ మౌనంగా ఉన్నట్లయితే ఇక నా మౌనం ఎప్పటికీ అంగీకారం అయిపోతుంది. ఇక నా విశ్వాసం కూడా ఈ మౌన స్థితిలో చచ్చిపోతుంది. మై ఫేత్ ఆల్వేస్ విల్ డై అట్ దిస్ సైలెన్స్. కనుక పిల్లరా, ఆయన అలాంటి క్లిష్టమైన గడియల్లో ఒక కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఎలాంటి నిర్ణయాలు? డేంజరస్ నిర్ణయాలు తీసుకున్నాడు.
పిలాతు యొక్క సముఖంలోకి నడిచి వెళ్ళి పిలాతుతో ఇలా అంటాడు అనుకుండొచ్చు. పిలాతు ఏమని, యేసయ్య చంపేశాం మనం అందరం కలిసి, శబాష్ అని అంటాడేమో అనుకున్నాడు పిలాతు. కానీ హీ వాంటెడ్ ద వెరీ బాడీ ఆఫ్ జీసస్. పిలాతుకు ఒక ఆశ్చర్యాన్ని కలిగించే ఒక విషయాన్ని అడిగాడు. అయ్యా, చనిపోయినటువంటి ఆ మెస్సయ్య, ఆ ప్రభు యొక్క దేహం నాకు కావాలి. మేబీ వారి మధ్యలో జరిగిన సంఘర్షణ ఏంటో మనకు తెలియకపోవచ్చు. ఏంటి యోసేపు, నీవు యేసు దేహాన్ని అడగటం ఏంటి? సన్హెద్రిన్ సభ ఇప్పుడే నా దగ్గరికి వచ్చి సంతకం పెట్టించుకొని పోయింది కదా, నీవు ఆయన దేహాన్ని అడగడం ఏంటి అనే ఒక దిగ్భ్రాంతిని పిలాతు కలిగి ఉంటున్నాడు. ఇట్ ఈజ్ ఎ డేంజరస్ మూవ్, ఇట్ వాజ్ ఎ కాస్ట్లీ మూవ్, బట్ ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ మూవ్ టు ఆనర్ ద క్రూసిఫైడ్ క్రైస్ట్. సిలువ వేయబడిన క్రీస్తును ఘనపరిచే ఒక అద్భుతమైన మరి ఆయన తీసుకున్న నిర్ణయంగా మనమందరము కూడా జ్ఞాపకము చేసుకోవాలి. ఈ సంవత్సరం క్రీస్తు కొరకు జీవిస్తున్న నీవు, నూతన వత్సరంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి నీవు, ఇక యూ షుడ్ నెవర్ బీ ఎ సీక్రెట్ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు కొరకు ఒక రహస్యమైనటువంటి శిష్యునిగా ఉండకూడదు. పడాలి. యూ షుడ్ టేక్ బోల్డ్, యూ షుడ్ టేక్ డేంజరస్, యూ షుడ్ టేక్ కరేజియస్ అండ్ బ్యూటిఫుల్ డిసిషన్స్ ఫర్ యువర్ క్రైస్ట్. నీ క్రీస్తు కొరకు ఒక బలమైన యోగ్యమైన నిర్ణయాల్ని తీసుకోవాలి. మార్కు రాసిన సువార్తను బేస్ చేసి ఈ దినం కొంత వాక్యాన్ని చూద్దాం. మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయం 42 నుంచి ఉన్న భాగాన్ని చదువుకుందాం. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినం. ఇంకా సాయంకాలము సూర్యుడు అస్తమించగానే విశ్రాంతి దినం ఆరంభమవుతుంది. అలాంటి కొన్ని గడియలు, అంటే 3 గంటలకు చనిపోయాడు యేసు ప్రభు, 6 o'clock, మేబీ 5:30, 6 o'clock సూర్యుడు అస్తమిస్తాడు. చాలా క్లిష్టమైన టైం లెస్ కాలం అది. అలాంటి విశ్రాంతి దినము పూర్వదినం. దాని తర్వాత గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు యొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. ఎంత చక్కని మాట బిళ్ళారా. అందరూ అప్పుడే వెళ్ళిపోతూ ఉన్నారు. సూర్యుడు అప్పుడే అస్తమిస్తున్నాడు. కేకలన్నీ కూడా ఆగిపోయాయి. మరి జనమంతా కూడా శిల దగ్గర నుంచి మెల్లగా ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఆయన వెంబడించిన వారందరూ కూడా యేసు ఇక అయిపోయింది, ఆయన లైఫ్ అయిపోయింది, ఇక ఏమవుతుందో అనే దిగ్భ్రాంతితో అందరూ వెళ్ళిపోతా ఉన్నారు. కొంతమంది స్త్రీలు మాత్రమే అక్కడ ఉన్నారు. అలాంటి గడియలో ఒక ధనవంతుడైన యోసేపు, రిచ్ జూడియన్, ఎ వెరీ రిచ్ మ్యాన్, ఎ ప్రివిలేజ్డ్ మెంబర్ ఆఫ్ ద సన్హెడ్రిన్, అలాంటి వ్యక్తి, టాప్ క్రీమ్లో ఉన్నటువంటి వ్యక్తి పిలాతు దగ్గరికి వెళ్ళి తెగించి ఇలా అంటున్నాడు. పిలాతు యుద్ధకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాడు. పిల్లారా, ఎంత అద్భుతమైన ఒక మాటను ఈ వచనాల్లో మనము చూస్తున్నాం. ఆయన ఎలాంటి వాడు చూడండి. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై, చాలండి, ఘనత వహించిన ఒక సభ్యుడు. బట్ యెట్ హీ వాజ్ వెరీ బోల్డ్. తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని మరి అడగటం ఎంత ఆశ్చర్యం, ఎంత దిగ్భ్రాంతిని కలిగించి, ఇంతవరకు నువ్వెప్పుడు మాతో చెప్పలేదు అని అండొచ్చు పిలాతు. లేకపోతే సన్హెద్రిన్ సభ ఆయన గురించి దిగ్భ్రాంతి చెందిండొచ్చు. అయినప్పటికీ పిలాతు దగ్గరికి వెళ్ళి అరిమతయి యోసేపు యేసు దేహాన్ని
తనకిమ్మని అడిగాను. ఇప్పుడు ఒక గొప్ప విషయం చూడండి. ఇక్కడ పిలాతు దగ్గరికి ధైర్యంగా పేతురు కానీ, యోహాను కానీ, యాకోబు కానీ వెళ్ళగలరా? వెళ్ళలేరు. ఒకవేళ యేసు దేహాన్ని అడిగితే అందరి గురి, అందరి టార్గెట్ ఆయన మీదనే ఉంటుంది. ఎవరైతే ప్రివిలేజ్ క్లాస్లో ఉన్నాడో దేవుడు ముందుగానే ఒక వ్యక్తిని సిద్ధం చేశాడు. యేసు దేహాన్ని తీసుకొని వెళ్ళి సరి అయినటువంటి ప్రాపర్ బరియల్ చేయడానికి యేసు కొరకు ఒక వ్యక్తిని ముందుగానే దేవుడు సిద్ధపరచడం ఎంత గొప్ప భాగ్యంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అరమతై యోసేపు చేసిన 2 ధైర్యము కలిగిన పనులను మనము జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి ఆయన చేసిన పని ఏంటంటే, ఈ Pilate just signed his death sentence. Now Joseph went for the body of Jesus. That was a courageous decision. మొట్టమొదటిగా ఆయన చేసిన ఒక గొప్ప ధైర్యంతో కూడినటువంటి విషయం ఏంటంటే, పిలా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. అయినప్పటికీ ధైర్యం తెచ్చుకొని, సరే నేను చక్రవర్తి యొక్క ప్రతినిధిగా, గవర్నర్గా ఈ సంతకం చేశాను అని ధైర్యంతో ఉంటున్నప్పుడు గుండె గుబూలుమన్నట్లుగా యోసేపు అంటున్నాడు, నువ్వు చేసింది న్యాయం కాదు, నీవు చేసినటువంటి ఈ పని దుర్మార్గమైన క్రియ. ప్లీజ్ గివ్ ద బాడీ ఆఫ్ జీసస్. దట్ వాస్ అ కరేజియస్ వన్. నంబర్ 2, సమయం లేని ఆ కాలంలో అన్క్లీన్ వర్క్ చేయడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి. అంటే అది ఇంకొక గడి అయితే విశ్రాంతి దినం, ఆ గడియలో ఎవరు మురికి పని చేయరు. విశ్రాంతి దినం అవుతుంది కనుక ఈ గలీజ్ పని చిన్నవాళ్ళు చేస్తారు, సామాన్యులు చేస్తారు, బలహీనులు చేస్తారు. కానీ ఎవరు కూడా తెగించని గడియలో యేసు కొరకు మురికి పని చేయడానికి, ఒక అన్క్లీన్ పని చేయడానికి అరిమత్తై యోసేపు తెగించిన అనుభవాల్ని మనము చూస్తున్నాము. ఎంత చక్కని మాట. ఆయనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ని, ఆయనకున్నటువంటి యాక్సెస్ని, ఆయనకున్నటువంటి అధికారాన్ని ఆయన వాడుకొని పిలాతు చెంతకు చేరి పిలాతును అడిగిన ఈ అనుభవాలు కరేజియస్ అనుభవాలుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 2 అనుభవాలు మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, పిలాతును, సన్హెద్రిన్ సభను అవమానపరిచి సిలువ వేయబడిన క్రీస్తును ఘనపరచాలి అన్నది ఒక గొప్ప నిర్ణయం, ఆయన తీసుకున్న నిర్ణయం. 3rd గొప్ప అనుభవాలు, పిలాతు ముఖం మీద సిగ్గును, సన్హెద్రిన్ సభకు సిగ్గును, అంతేకాకుండా క్రీస్తుకు మహిమను తెచ్చే ఒక ఘన కార్యాన్ని చేయడానికి ఇష్టపడిన వ్యక్తిగా అరిమత్తై యోసేపు ఉండడం ఎంత గొప్ప ధైర్యముతో చేసిన పని అన్న విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజు ఆ పత్రాలు పట్టుకొని నేరుగా గొల్గొతా కొండ వైపుకి ఎక్కాడు. అక్కడ ఉన్నటువంటి సైనికులు, శతాధిపతి ఉంటున్నటువంటి ఆ వేళ వారంతా కూడా రక్త సిక్తమైపోయి తమ దేహంలో నుంచి, ఆ యొక్క దేహంలో నుంచి కారిన రక్తము వారి మొక్కాల మీద, అక్కడ భూమి కంపించిన ఆ అనుభవాలు, దేవాలయము 2 భాగాలుగా చినిగిపోయి ఆ యొక్క తెర చినిగిన అనుభవాలు ఉన్నప్పటికీ కూడా యేసు దేహాన్ని ఆ శిలువపై నుంచి తానే ఎక్కి ఆయనతో పాటు నికోదేము ఇద్దరు కలిసి యేసు దేహాన్ని తమ చేతులతో దించారు. ఆయనను నేలకు దించి ఆయనను శుభ్రంగా తుడిచారు. ఆయన దేహానికి సంబంధించిన అనేకమైన అద్భుతమైనటువంటి వస్తు సమాధానాల రిసోర్సెస్ని ఆయనకు రాశారు. ఆయనను గుడ్డలతో చుట్టారు. అంతేకాకుండా ఆయనను ఒక కొత్త సమాధి పెట్టెలో
ఆయనను పెట్టినట్లుగా మనం చూస్తాం. చూడండి 44, 45, 46 వచనాలు కూడా చదువుదాం. మార్కు రాసిన సువార్తలు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయానా? శతాధిపతి వలన యోసేపునకు ఆ శవమును అప్పగించను. ఎంత చక్కని మాట పిల్లారా. ఆ రోజు అక్కడ ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఆ భూమి కంపించిన ఆ స్థితిగతుల్లో ఎవ్వరూ లేరు. ఆయన శిష్యులు కూడా లేరు. కొంతమంది స్త్రీలు మాత్రమే అక్కడ ఉన్నారు. అలాంటి వేళ, ఎవ్వరూ కూడా చూడని వేళ, ఎవరిని కూడా ఇంప్రెస్ చేయలేని వేళ, నేను చాలా గొప్ప పని చేస్తున్నాను ఎవ్వరికి చెప్పలేని ఆ గడియలలో, he doesn't want to impress anybody, but heaven sees his act of honoring Jesus. పరలోకము ఆయన చూసింది, యేసును, ఆయన దేహాన్ని ఏ రీతిగా గౌరవిస్తున్నాడో పరలోకము చూడగలిగింది ప్రియులారా. మనుషులు చూడకపోయిండొచ్చు, సైనికులు చూడకపోయిండొచ్చు, ఆయన శిష్యులు చూడకపోయిండొచ్చు, కానీ పరలోకం ఆయన చేసిన గొప్ప కార్యాన్ని చూడగలిగింది. ఏం చూడగలిగింది? ఆయన ఇక సీక్రెట్ డిసైపుల్గా లేడు అని చూడగలిగింది. ఆయన పలుకుబడిని మట్టిలో పెంటల్లో పారవేశాడు అని చూడగలిగింది. ఆయన ఘనతను ఆయన వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడు అని చూడగలిగింది పరలోకం. He doesn't want to impress anybody, but he was a true disciple of Jesus Christ. As a secret disciple, he's stepping out, laying his reputation to dust to honor the crucified Christ. ఎంత అద్భుతమైన విషయం ప్రియులారా. చేతుల మీదకి ఎత్తుకొని యేసును తుడిచి, నారబట్టలతో తుడిచి, 46వ వచనం, అతడు నారబట్ట కొని అతన్ని దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి అందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించాను. అన్ని సింపుల్ స్టేట్మెంట్స్, బట్ ఎవ్రీ వర్డ్ హ్యాస్ వెరీ పవర్ ఇన్ ఇట్. ఆయనను నారబట్ట కొన్నారు, ఓకే, ఆయనను దించారు, ఆయనకు ఆయింట్మెంట్ పెట్టారు. ఇక్కడ కనపడతలేదు. యోహాను రాసిన సువార్తలో ఎన్ని తులాల ఆయింట్మెంట్ని ఆయనకి పెట్టారో మనము చూడగలుగుతున్నాం. యోహాను 19వ అధ్యాయము 39వ వచనం. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన ఆఖరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చి. చాలండి పిల్లరా. ఓన్లీ ఎ రిచ్ మ్యాన్ విల్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ స్పైసెస్, సుగంధ ద్రవ్యాల్ని ఆయనకు రాసి బట్టలతో చుట్టి బండలో తొలిపించిన ఒక కొత్త బండను కట్ చేసి ఒక అద్భుతమైనటువంటి సమాధిని మరి సిద్ధం చేశారు. ఆ బండను తొలిపించిన సమాధి అందు, తన కొరకు తొలిపించుకున్నటువంటి సమాధి అందు ఆయనను పెట్టి ఆ సమాధికి ద్వారమున రాయి వేశారు. పిల్లరా, ఇంకొక ప్రశ్న రావాలి. నిజంగా యేసును ఆ క్షణంలో, ఆ ఘడియలో అరిమథ యోసేపు ఒకవేళ అలాంటి నిర్ణయము ఎందుకు తీసుకొని ఉండొచ్చు? వై డిడ్ జోసెఫ్ అరిమథయస్ టేక్ దిస్ టైప్ ఆఫ్ స్టెప్? ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకు? వాట్ చేంజ్డ్ హిస్ మైండ్?
వాట్ చేంజ్ హిస్ హార్ట్, ఆయన హృదయాన్ని అలా ఎలా మార్చగలిగింది అన్న విషయాన్ని మనము గమనించినట్లయితే, మొట్టమొదటిగా క్రాస్ ఎక్స్పోజ్డ్ ద కాస్ట్ ఆఫ్ బీయింగ్ సైలెంట్ అంటాడు ఒక భక్తుడు. అంటే సిలువలో యేసు ఒంటరిగా ఏ రీతిగా సత్యం కొరకు నిలబడ్డాడో ఆ విషయము అరిమత్తయి యోసేపుకు కూడా బాగా నచ్చింది. ఎవ్వరూ లేరు యేసుతో. సిలువ యొక్క విలువ, ఆయన ఒంటరిగా చేసిన త్యాగాన్ని చూసినప్పుడు అరిమత్తయి యోసేపుకు కూడా అనిపించింది, ఇది ట్రూ డిసైపుల్షిప్, ఇది నిజమైనటువంటి శిష్యునిగా ఉండే అనుభవాలు. ఎవరు నాతో లేకపోయినా, ఎవరి మన్నన నాకు రాకపోయినా, ఎవరు నన్ను చూడకపోయినా, యేసు ఒంటరిగా ఏ రీతిగా తన ప్రాణాన్ని లోకానికి అర్పించాడు, నేను కూడా ఒంటరిగానే, ఎవరు నాకు లేకపోయినా నేను మాత్రం ఆయన్ని గౌరవించాలి, ఆయన ఆనర్ చేయాలి అనే ఆశయం తన జీవితంలో ఆ నిమిషం, ఆ గడియ ఆయనకు పుట్టింది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హీ వాంటెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద షాడో అంటాడు ఒక భక్తుడు. ఆయన ఇక నీడలో చాటున ఉండడానికి ఇష్టపడలేదు, ఇక వెలుగులోకి రావడానికి ఇష్టపడ్డాడు. ఒక అడుగు ముందుకు వేసి, నేను ఈ దేహాన్ని తీసుకువెళ్తా, నేను ఈయనతో ఐడెంటిఫై అయితా, మీరు అనుకుంటున్న దుర్మార్గుడు అనుకుంటున్న ఈయనతో నేను కూడా ఒక వ్యక్తిగా ఐడెంటిఫై అవుతా. ఐ వాంట్ టు ఐడెంటిఫై మై సెల్ఫ్ విత్ దిస్ మెన్. వాట్ చేంజ్ హిమ్? యేసు ఒంటరితనం ఆయనను మార్చింది. ఆయనతో మరి ఐడెంటిఫై కావాలి అనే యాటిట్యూడ్ ఆయనని మలిచింది. అంతేకాదు, ఆయన అనుకున్నాడు తన జీవితంలో, నేను ఒకవేళ ఈ దినం అడుగు ముందుకు వేయకపోతే ఇక ఎప్పటికీ కూడా నేను అడుగును ముందుకు వేయలేను. దిస్ ఈజ్ ద ఫైనల్ చాయిస్, టు టేక్ ఎ స్టెప్ ఫర్ క్రైస్ట్ ఆర్ టు గివ్ అప్ జీసస్. యేసును వదిలేయాలి, లేకపోతే యేసుతో ఉండాలి. ఈ రెండే నిర్ణయాలు నా ముందు ఉన్నాయి. ఈ నిమిషం నేను తీసుకోకపోతే, ఈ గడియ నేను తీసుకోకపోతే ఇక ఎప్పటికి కూడా నేను తీసుకోలేను. దట్ వాజ్ ద చాయిస్. స్టెప్ అవే ఆర్ టు స్టెప్ అవుట్ ఫర్ జీసస్. చేంజ్ హిస్ యాటిట్యూడ్ అంటాడు ఒక భక్తుడు. ఆయన సిలువ దగ్గర ఉన్నప్పుడు, ధనవంతునిగా ఉన్నప్పుడు, ఏ ధనవంతుడైనా ఇలా అనుకుంటాడు, నా దగ్గర ఎంత ధనధాన్యాలు ఉన్నాయి, ఏదో ఒక రకంగా యేసును తప్పించేస్తా. కానీ తప్పించలేకపోయాడు. ధనం, తన అధికారం, తన బలం, తన శౌర్యం అంతా కూడా ఎంత పెట్టినా యేసు చచ్చిపోయిన దేహంలోకి వచ్చాడు. తన జీవితంలో తాను గుర్తెరగాడు, నా ధనం, నా ఘనత, నా ప్రెస్టేజ్, నా బాహుబలం అంతా కూడా వ్యర్థం, యేసును తప్పించలేకపోయింది. దట్ చేంజ్ హిస్ హార్ట్, దట్ చేంజ్ హిస్ మైండ్. ఐ విల్ స్టెప్ అవుట్ ఫర్ జీసస్, నాట్ స్టెప్ అవే అన్న విషయము ఆయన జీవితంలోకి రాగలిగింది. పిల్లారా, ఆయన చేసిన పనులను చూడండి. ఆయనకున్నది, ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఏదో యేసుకి ఇవ్వాలి అనుకున్నాడు. చచ్చిపోయాడు ఆయన. ఏమవుతాడో ఆయనకు తెలుసు నిశ్చయంగా. ఆయన రాజు అని గుర్తుపడ్డాడు, ఆయన మెస్సయ్యని గుర్తుపడ్డాడు, ఆయనకు ఒక రాజ్యం ఉందని గుర్తుపడ్డాడు. 2 సువార్తల్లో ఒక పదము రాయబడ్డది, ఏంటో తెలుసా? ఆయన రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. 43వ వచనంలో, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచినవాడు. ఆయనకు తెలుసు బాగా, ఈయనే మెస్సయ్య అని తెలుసు. ఇక నాకున్న వనరులన్నీ నేను యేసు అనే ఈ రాజుకి ఇవ్వకపోతే మరొక రాజ్యం రాబోతుంది, ఆ రాజ్యంలో నాకేమీ హక్కు ఉండదు అన్న విషయం ఎరిగిన వాడై ఆయన ఏమి ఇవ్వగలిగాడో చూడండి. మొట్టమొదటిగా ధైర్యముతో అడుగు వేయడం చాలా గొప్ప విషయం.
కనుక he gave his courage, behavior, his attitude to God. దేవుని కొరకు ధైర్యశాలిగా అడుగు వేసిన అనుభవాల్ని చూడగలుగుతున్నాం. ఆయనకున్న రిసోర్సెస్ అన్నీ కూడా ఆయన దేవుని కొరకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆయనకున్న సమాధి, ఆయనకున్న పిలాతు దగ్గరికి వెళ్ళే యాక్సెస్, ఆయనకున్న మరి అధికారం అంతా కూడా he used at that point. ఆ గడియలో ఆయన వాడాడు. తనకు తయారు చేసుకున్నాడు ఒక అద్భుతమైన సమాధి, చాలా కాస్ట్లీ. బండను చెక్కి, బండలో ఒక చిన్న చీమ కూడా దూరకుండా మరి అద్భుతంగా ప్యాక్ అయ్యే ఒక టూమ్ని కూడా ఆయనే చేశాడు. దాని చుట్టూ ఒక పెద్ద గార్డెన్ ఉండేది, ఆ గార్డెన్ని కూడా ఆయన డెకరేట్ చేసుకున్నాడు. he gave his tomb, he gave his resources, he gave his riches, he gave his power, his pomp, he gave everything for Christ at that point. అన్నీ కూడా ఆయనకు ఇచ్చేశాడు. ఆ దినం నుంచి ఓపెన్గా ఆయన శిష్యుడైపోయాడు. ఆయన జీవితం ఎలాంటిదో నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ దినం దేవుని ప్రజలమైన మనమందరం కూడా మన జీవితంలో మనం కూడా యోసేపు అరిమతలాగా ఉండాలి. మనం కూడా ఎవరు వెళ్ళలేని మరి నిర్ణయాలు తీసుకునే మీ కంపెనీలో నిర్ణయాల మధ్య నీవు యేసుని గురించి నువ్వు ఎప్పుడైనా చెప్పగలిగావా? నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన మరి హెచ్పిఎస్లో అంటే హిందుస్థాన్ మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆయన ప్రిన్సిపల్గా ఉండేవాడు. ఆయన తనకున్నటువంటి ఎక్కువగా ముస్లిం అండ్ బ్రాహ్మణ్ కమ్యూనిటీ మధ్య ఆయన నిలబడి క్రిస్మస్ని తొలిసారి ఆరంభించాడు. ఆ రీతిగా అనేక రంగాలలో దేవుడు మనకు అవకాశాలు ఇచ్చాడు. మన యొక్క పరిధుల్లో మనం ఒక సూపరింటెండెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే మన యొక్క మరి స్కూల్లో హెచ్ఎం అయి ఉండొచ్చు, లేకపోతే మన కంపెనీలో మేనేజర్స్ అయి ఉండొచ్చు, మన కంపెనీలో మనం ఉన్నత శిఖరాల్లో ఉండొచ్చు. అలాంటి స్థాయిల్లో ఉన్న అరిమత్త యోసేపు యేసు కొరకు ఏ రీతిగా నిలబడగలిగాడు. లేదా నీ గల్లీలో నీకు అధికారం ఉండొచ్చు, నీ యొక్క మరి ఆ యొక్క కమ్యూనిటీలో నీకు అధికారం ఉండొచ్చు. ఇవేనా పిల్లారా, అరిమత్త యోసేపు యేసును గౌరవించాలని ఆశపడ్డాడు. He doesn't want to be more secret disciple, but he wanted to be a public display for Jesus Christ. యేసు కొరకు తన్ను తాను అందరికీ చాటి చెప్పే ఒక వీరునిగా ఉండడానికి దేవుడు ఆయనకు అవకాశం ఇచ్చాడు. ఇవాళ పిల్లారా, అరిమత్త యోసేపు గురించి అపోస్తుల కార్యం కానీ, అపోస్తులు కానీ, లేకపోతే పౌలు కానీ ఎక్కడ కూడా రాయలేదు. ఆయన అంత హిడెన్గా ఉంచబడిన ఒక ఘనమైనటువంటి వ్యక్తి. ఎందుకో తెలుసా? ఎవరినైతే దేవుడు ఎక్కువగా ప్రేమిస్తాడో, ఎవరినైతే దేవుడు ఎక్కువ గౌరవించాలని ఆశపడతాడో వారు ఎప్పుడు కూడా సీక్రెట్గానే ఉంటారు, మౌనంగా ఉంటారు, అందరికీ కనబడరు, అందుబాటులో ఉండరు. అయినప్పటికీ ప్రొఫైల్ చాలా ఉన్నతమైంది. పిలాతు ఇంట్లోకి నడిచి వెళ్ళే అధికారం, పిలాతుతో మాట్లాడే అధికారం, పిలాతుకు సంజాయించే అధికారం, యేసు దేహాన్ని సునాయాసంగా తీసుకునే అధికారము కలిగిన ఒక ఉన్నత అధికారి. నో మోర్ ఇన్ షాడోస్ బట్ కేమ్ అవుట్ ఇన్ పబ్లిక్ అండ్ ఆనర్డ్ గాడ్. ఈవేళ పిల్లారా, దేవుడు నీకు నాకు మనందరూ కూడా ఇలాంటి అవకాశాన్ని ఇస్తున్నాడు. మన స్థితిగతిలో మనము ఆయన కొరకు నిలబడే యోధులంగా ఉంటున్నామా? ఆయనను గౌరవించే ఆ స్థాయికి మనం పెరగలుగుతున్నామా? ఈవేళ మనం ఆలోచన చేయాలి. మన జీవితంలో కూడా దేవుని కొరకు నమ్మకమైనటువంటి సాక్షులుగా మనం ఉండాలి. ఆయన కొరకు నిలబడాలి. ఆయన కొరకు ధైర్యాన్ని వహించే వీరులంగా మనం ఉండాలి. ఉదయకాలసం మనం చదువుకున్నాం,
యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేయలేదు ఈ వ్యక్తి. చాలా కేర్ఫుల్గా, చాలా యోగ్యంగా, చాలా గౌరవప్రదంగా దేవుని కొరకు చేసినవాడు అరిమతయి యోసేపు. ఆయన జీవితం, ఆయన కార్యం ఎంత గొప్పవి అన్న విషయాల్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ వచనంలో ఒక చిన్న మాట అక్కడ యాడ్ చేసి పెట్టారు. 47వ వచనం చదువుదాం. మార్కు. మగ్ధలేని మరియ, యోసేపు తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూసేరే. పిల్లారా, ఈ మగ్ధలేని మరియ యేసు పాదాల మీద అనాయింట్మెంట్ పోసినప్పుడు, యూదా ఇస్కరియోతు ఏలన చేసినప్పుడు, యేసు యూదా ఇస్కరియోతును మరి మౌనంగా ఉండమని చెప్పి అన్నమాట ఏంటో తెలుసా? ఎక్కడైతే ఈ సువార్త అంతటా ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసిన కార్యము కూడా ప్రచురించబడుతుంది, కొనియాడబడుతుంది. ఎగ్జాక్ట్గా ఆ పదాన్ని అక్కడ వాడారు. ఎందుకో తెలుసా? అరిమతయి యోసేపు కూడా అలాంటి గొప్ప పని చేశాడు. బ్రతుకున్నప్పుడు మగ్ధలేని మరియ చేసిన పని, చనిపోయిన తర్వాత అరిమతయి యోసేపు చేసిన పని రెండు కూడా సమానమే అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దే బోత్ ఆనర్డ్ హిమ్. ఆనర్డ్ హిస్ డెత్, బరియల్ అండ్ రిజరక్షన్. ఇవేళ పిల్లారా, రక్షణ యొక్క మూల సూత్రం ఏంటంటే 1 కొరింథీయుల రాష్ట్ర పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన యొక్క మరణం, ఆయన భూస్థాపితం, ఆయన తిరిగి లేవటమే రక్షణ యొక్క మరి సునాదం అన్న విషయాల్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. చూడండి 15వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. ఇది ఉపదేశం, నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగిస్తున్నాను. అదే విధంగా లేఖనాల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. గమనించండి, ఎవరి చేత సమాధి చేయబడ్డాడు? అరిమతయి యోసేపు. స్త్రీలు కూడా అక్కడ ఉన్నారు, వారందరూ కూడా సహకరించారు. ఆయన పాపముల నిమిత్తము మృతి పొందడమే కాదు, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున లేపడు. ఇదే రక్షణ యొక్క మూలం. పైన వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. ఆ ఉపదేశం 2వ వచనంలో చివరి భాగం, సువార్త మీకు ప్రకటించుతును, ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందుదురు, వారై ఉందురు. ఆ సువార్త ఏంటంటే లేఖనాల ప్రకారం క్రీస్తు పాపాల కొరకు మృతి పొందాడు. లేఖనాల ప్రకారము క్రీస్తు సమాధి చేయబడ్డాడు. లేఖనాల ప్రకారం ఆయన 3వ దినాన లేపబడ్డాడు. దిస్ ఈజ్ ద గాస్పల్. ఈ గొప్ప సువార్త ప్రక్రియలో అరిమతయి యోసేపు ఎంత గొప్ప పాలి భాగస్తులు కాగలిగాడు. ఇది నీ వంతు, నీ పాలు. నీవు దేవుడిని గౌరవిస్తున్నావా? నీకు ఇవ్వబడిన రిసోర్సెస్లో నీకు దినమంతా దేవుడు సమయం ఇచ్చిండు. 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు కొన్నిసార్లు సినిమాలు, రీళ్ళు చూస్తూ ఉంటాం. 1 గంట, 1 గంట, 1 గంట ప్రార్థన చేయలేము. దినమంతా, సమయమంతా దేనికో ఖర్చు పెడతాం. మన వనరులను మనం ఖర్చు పెట్టాం. 1 గంట దేవుని వాక్యాన్ని చదువు. కొన్ని గంటలు వేరే వారితో ముచ్చట పెడతాం ఫోన్లో. కానీ 1 గంట ఆయన వాక్యాన్ని, ఆయన సముఖంలో మోకరించి, ప్రభువా, నా భర్త, నా భార్య, నా పిల్లలు నీకు యోగ్యంగా ఉండే ఆ గొప్ప మరి అనుభవాలు మన జీవితంలో మనం వ్యర్థం చేసుకుంటాం. ఇదేనా పిల్లారా? యోసేపు అరిమతయికి ఇవ్వబడిన అన్ని రిసోర్సెస్ని హీ యూస్డ్
at the right time. When everybody was silent, he used all the opportunities. The opportunity of being courageous, opportunity of giving all his resources, opportunity of giving all his pomp and power, putting them into dust and glorifying Jesus. అలాంటి గొప్ప వ్యక్తి అరిమతయి యోసేపు. ఈవేళ నీవు కూడా షై అయ్యే శిష్యునిగా ఉంటున్నావేమో, సిగ్గుపడే మరి శిష్యునిగా ఉంటున్నాము, సీక్రెట్స్ శిష్యునిగా ఉంటున్నాము, నాకు తెలియదు. ఈ దినం ఈ రహస్య శిష్యుడైనటువంటి అరిమతయి యోసేపు మనందరికీ కూడా ధైర్యాన్ని, బలాన్ని కలగజేయాలి. ఆఫ్ కోర్స్ శిష్యులందరూ తర్వాత ధైర్యం కలిగి ముందు సాగారు. ఆ నిమిషం, ఆ గడియ ధైర్యం తెచ్చుకుంది అరిమతయి యోసేపు. దేవుని ఘనపరచడానికి ఈ దినం మనం కూడా మన జీవితంలో ఆయనకు ఘనతను, ఆయనకు ఔన్నత్యం తెచ్చే ప్రజలంగా మనం ఉండాలి. నూతన వత్సరంలోకి అడుగు పెట్టబోతున్నట్టు మనమందరం కూడా, నేను కూడా అలా కరేజియస్గా నా వనరులన్నీ కూడా దేవునికి ఇచ్చే బిడ్డగా నాకు కృప దయచే ప్రభా. నీ కొరకు నేను ఒంటరిగానైనా నీ కొరకు నిలబడే బిడ్డగా నన్ను చేయి ప్రభా అంటూ మనం అందరం కూడా మన హృదయాలను దేవునికి సమర్పించుకుంటూ మన జీవితాల్ని దేవునికి అంకితం చేస్తాం.